ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. వెండితెర మీద ఎంతో మంది అందమైన నటీమణులు తమ అందాలతో అలరిస్తుంటారు. అసలు అందం అంటే ఈమెదే అనేలా ఓ నటి 1970ల కాలంలోనే వెండితెర మీద తలుక్కుమని మెరిసి అప్పటి కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. ఆమె అందం గురించి పొగడని సినిమా అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. 1970లో ఈమె ఒక ఫ్యాషన్ ఐకాన్. అంతేకాదు, ఇప్పటి తరం వారు కూడా ఆమెను వెండితెరకు ఐకానిక్ బ్యూటీగా చెప్తుంటారు. ఇంతకీ ఆమె ఎవరో అనుకుంటున్నారా? ఆవిడే ఒకప్పటి మలయాళం ఇండస్ట్రీని తన అందంతో ఒక ఊపు ఊపిన నటి విజయశ్రీ. తెలుగులోనూ నటించారామె. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ ప్రజలను కూడా తమ అందంతో కట్టిపడేశారు. అంతటి ఐకానిక్ బ్యూటీ మలయాళీ ఇండస్ట్రీలో మార్లిన్ మన్రోగా పేరు పొందిన ఈమె కేవలం 21 ఏళ్లకే తనువు చాలించింది అంటే వినడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇది నిజం. తండ్రిలా భావించిన ఓ దర్శకుడే కాటేయడంతో కానరాని లోకాలకు వెళ్లిపోయింది. అసలు ఏమిటి ఈమె కథ? ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటి? అసలు ఆమె ఎలా చనిపోయింది అనేది ఈ వీడియోలో వివరంగా చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. విజయశ్రీ ఈమె జనవరి 8, 1953లో తిరువనంతపురంలో జన్మించారు. ఆమె తొలిసారిగా 1966లో వచ్చిన తమిళ చిత్రం చిట్టితో వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత తమిళ్లోనూ పలు సినిమాల్లో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్ పక్కన నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా విజయశ్రీ గారు నటించారు. కినేని నాగేశ్వరరావు గారు హీరోగా చేసిన మంచి కుటుంబంతో పాటు రంగుల రాట్నం, జీవిత చక్రం వంటి మరికొన్ని సినిమాల్లో నటించింది. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కలిపి మొత్తం దాదాపుగా 70కి పైగా సినిమాల్లో అతి తక్కువ కాలంలో నటించి అప్పటి ప్రేక్షకులను అలరించారు. చక్కని అందం, అందానికి తగ్గ అభినయం ఇవే ఆమెను మలయాళంలో స్టార్ హీరోయిన్ ని చేశాయి. 70వ దశకంలో ఎటువంటి పాత్రలో అయినా ఒదిగిపోయి డైరెక్టర్ చెప్పిన క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి నటించే ఏకైక నటిగా విజయశ్రీ మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాదు, కొన్ని బోల్డ్ క్యారెక్టర్స్ లో కూడా ఇబ్బంది పడకుండా నటించేవారామె. అందాల ఆరబోతలో కూడా ఏమాత్రం వెనకాడేది కాదు. ఆమె కెరీర్ ని ప్రారంభించిన మొదట్లోనే మంచి హిట్స్ సాధించింది. ప్రేమ్ నజీర్ అనే హీరోతో ఎక్కువ సినిమాలు చేసింది. ఇక్కడ తెలుగులో మనకు పెద్ద ఎన్టీఆర్ గారు ఎలాగో మలయాళంలో ప్రేమ్ నజీర్ గారు అలాగా. ప్రేమ్ నజీర్, విజయశ్రీల జంటను హిట్ పేర్ గా చెప్పేవారు. ఆయనతో ఎక్కువ సినిమాలు చేయటం, అవి బాగా ఆడటంతో ఆమె అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ని దక్కించుకుంది. అంతేకాదు, అప్పట్లోనే ఆమెను సెక్స్ సింబల్ గా ఆరాధించేవారు. విజయశ్రీ అందం గురించి మామూలు ప్రేక్షకులే కాదు, సినీ ప్రముఖులు కూడా పలువురు ప్రశంసలు కురిపించారు. నేను ఇప్పటి వరకు కలుసుకున్న అత్యంత అందమైన మహిళ ఆమె అని దర్శకుడు భరతన్ ఓ సందర్భంలో చెప్పారు. ఆమె నిజంగా మలయాళంలో మార్లిన్ మన్రో. మగవాళ్లు ఆమెను ఆరాధించినంతగా మరే ఇతర నటిని ఆరాధించలేదు. మలయాళ చిత్రసీమలో ఏ నటి కూడా ఇంతగా ప్రభావం చూపలేదు. ప్రజలు కేవలం ఆమెను చూడటానికి మాత్రమే థియేటర్ కి వెళ్లేవారు. అది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు అని ప్రముఖ మలయాళీ నటుడు జయరాజ్ చెప్పుకొచ్చారు. ఈవిడ స్టార్ హీరోయిన్ అవడానికి ఒక రకంగా అప్పటి స్టార్ డైరెక్టర్ కుంచాకో అనే డైరెక్టర్ కూడా కారణం. ఎందుకంటే అందరు డైరెక్టర్లు ఆమెని ఒక రకంగా చూపిస్తే ఆయన మాత్రం చాలా అందంగా చూపించేవారు. ఆ డైరెక్టర్ వర్క్ నచ్చిన విజయశ్రీ ఆయనతో ఎక్కువ సినిమాలు చేసింది. చివరకు ఆ డైరెక్టర్ చేతిలో దారుణంగా మోసపోయి బలిపశువుగా మారి తనువు చాలించింది. అదెలాగో తెలుసుకునే ముందు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అది మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇచ్చారా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. డైరెక్టర్ కుంచాకోని విజయశ్రీ గారు గురువుగా భావించేవారు. కుంచాకో, విజయశ్రీ కాంబినేషన్ లో 1973లో పొన్నాపురం కొట్టాయ్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ పాటను విజయశ్రీ జలపాతంలో నీళ్లలో తడుస్తూ ఉన్నప్పుడు షూట్ చేశారు. కానీ కన్నింగ్ కుంచాకో ఆమె జలపాతంలో స్నానం చేస్తుండగా ఆమె నగ్న వీడియోలను ఆమెకు తెలియకుండా షూట్ చేసి పెట్టుకున్నాడు. ఆ వీడియోస్ ని అడ్డం పెట్టుకుని కుంచాకో విజయశ్రీ గారిని మానసికంగా హింసించాడు అని చాలా మంది అంటుంటారు. గురువుగా భావించిన ఆయన అలా చేయడం తట్టుకోలేక విజయశ్రీ గారు ఈ సినిమా రిలీజ్ కు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో
డైరెక్టర్ కుంచాకో గురించి ఆయన బ్లాక్మెయిల్ చేసిన వీడియోల గురించి చెప్పింది. దాంతో తన గురించి అలా చెప్పడం జీర్ణించుకోలేకపోయాడు కుంచాకో. దాంతో ఆమె వద్దన్నా వినకుండా షూట్ చేసిన వీడియోలను కొన్ని సినిమాల్లో పెట్టి రిలీజ్ చేశాడు. ఆ తరువాత కూడా ఓ పెద్ద డైరెక్టర్ అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని పలు సందర్భాలలో పత్రికాముఖంగా వెల్లడించారు. తన పరువు పోయిందనుకున్న కుంచాకో తన సోదరుడు నవోదయ అప్పచ్చంతో కలిసి విజయశ్రీని హత్య చేశాడని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. కానీ విజయశ్రీ గారు తన నగ్న వీడియోలు బయటకు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై మార్చి 17, 1974న ఆత్మహత్య చేసుకుంది అనే వార్త కూడా అప్పట్లో బానే వినబడింది. ఏదేమైనా మలయాళీ మార్లిన్ మాన్రోగా అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించుకొని కేవలం 21 ఏళ్లకే కాలం చేసి అప్పటి అభిమానులకు కొండంత దుఃఖాన్ని మిగిల్చారు. ఫ్రెండ్స్, ఇది జరిగి ఇప్పటికీ దాదాపుగా 50 ఏళ్లు కావస్తోంది. గోల్డెన్ ఇయర్స్ గా పిలువబడే ఆ రోజుల్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇక ఇప్పుడు సంగతి వేరే చెప్పవలసిన పని లేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం కష్టం అంటే హీరోయిన్ అయ్యాక కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోలేక అర్ధాంతరంగా మధ్యలోనే జీవితాన్ని ముగించిన తారలు చాలా మంది ఉన్నారు. అలాగే అతి తక్కువ కాలంలోనే హీరోయిన్స్ గా ఎదిగి ప్రేమ పేరుతో మోసపోయిన తారలు కూడా చాలా మందే ఉన్నారు. ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ చంద్రకళ గారు, ఫటాఫట్ జయలక్ష్మి గారు, హీరోయిన్ అశ్విని గారు వాళ్ళ జీవితంలో మోసపోయి చనిపోయిన వాళ్లే. వీళ్ళ గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ చేశాను. వాళ్ళ జీవితంలో జరిగిన విషాద సంఘటనల గురించి తెలుసుకోవాలని ఉంటే ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓసారి చెక్ చేయండి. That's all for this video friends. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మరో మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.